జూన్ 1 నుండి 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ప్రకటించటం ఒక్కసారిగా వివాదానికి దారితీసింది. కారణం జూన్ 12న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుండటమే. బంద్ పిలుపు వెనుక ఆ నలుగురు ఉన్నారనే వార్తలు గుప్పమన్నాయి. ఏపీ, తెలంగాణలో థియేటర్ల బంద్ పిలుపు వెనుక నలుగురు నిర్మాతల హస్తం ఉందనే ఆరోపణల నేపథ్యంలో అంతా షాక్ అయ్యారు. అటు పవన్ కళ్యాణ్ సైతం సినిమా పరిశ్రమకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పెద్దలు మర్యాదపూర్వకంగా చంద్రబాబును కలవలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలతో థియేటర్ల బంద్ వెనుక ఉన్న ఆ నలుగురు ఎవరనే చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ క్రమంలో ముందుగా అల్లు అరవింద్ స్పందించారు. తనకెలాంటి సంబంధం లేదని, 2 రాష్ట్రాల్లో తనకు 15కు మించి థియేటర్లు లేవని మీడియా సమావేశం ద్వారా వివరణ ఇచ్చారు. అటు దిల్ రాజు సైతం తనపై వచ్చిన ఆరోపణలకు బదులిచ్చారు. పైపెచ్చు జనసేన నేత, డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ హస్తం ఉందని చెప్పడంతో జనసేన అతడిని సస్పెండ్ కూడా చేసింది. అయితే మరో వ్యక్తి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాత్రం స్పందించలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంతగా చర్చనీయాంశమైన బయటకొచ్చి మాట్లాడలేదు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినా ఏమాత్రం పట్టించుకోలేదు. గత కొద్ది కాలంగా ఆయన డిస్ట్రిబ్యూటింగ్కి దూరంగా ఉంటున్నారు. అందుకే స్పందించకపోయి ఉండవచ్చని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో టికెట్ల వివాదం వచ్చినప్పుడు కూడా సినిమాలు తీయటం మానేస్తానే తప్ప ఎవరినీ కలవనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా అందుకే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత కూడా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు భయపడినట్టు కనిపించటం లేదు.